అందరికీ నమస్కారం అండి. మహాశివరాత్రి పర్వదినాన మా చెన్నకేశవ స్వామి గుట్టపైన ఉన్న శివాలయం దగ్గర అయితే శివపార్వతుల కళ్యాణం జరగబోతుందని చెప్పాను కదా. ఇంటి దగ్గరే పిల్లల్ని వదిలేసి నేను మా ఆంటీ వాళ్ళు అందరు కలిసి ఇక్కడికి వచ్చేసామండి. డెకరేషన్ చూడండి ఎంత బాగా చేశారో, పెళ్లి డెకరేషన్ చాలా బాగుంది కదా. ఇక భక్తజన సందోహం అయితే చాలా ఎక్కువగానే ఉంది. పంతులు గారు కూడా వచ్చేసారు. ఇక అటువైపు నుంచి అయితే పెళ్లి కొడుకు పెళ్లి కూతురు అదే అండి మన ఉమామహేశ్వర స్వామి, అదేవిధంగా పార్వతీదేవి ఇద్దరిని కూడా తీసుకొని వస్తున్నారు. చూడండి ఈ పల్లకి కనబడుతుంది కదా, ఇటువైపు అయితే స్వామివారిని కూర్చోబెడుతున్నారు. ఇంకా స్వామివారికి ఎదురుగానైతే పార్వతీదేవిని కూడా తీసుకొచ్చి కూర్చోబెట్టేశారు. ఈవిడే పార్వతీదేవి. సో ఈ విధంగా కూర్చోబెట్టిన తర్వాత ఫస్ట్ అయితే కంకణ ధారణ చేస్తున్నారనమాట. చేతికి ఏ విధంగా అయితే కంకణం కట్టి స్టార్ట్ చేస్తారో కళ్యాణం, అదేవిధంగా ఈ చిన్న పంతులు ఉన్నారు కదా, ఆయన అయితే చేస్తున్నారు. ఈ విధంగా ఇద్దరికి కూడా కంకణాలు కట్టిన తర్వాత ఇక స్వామివారికి అయితే బట్టలు అయితే పెట్టేశారండి, పెళ్లి బట్టలు. ఆ తర్వాత అయితే మొట్టమొదటిగా జీలకర్ర బెల్లం పెట్టే ముందు బాసింగం అయితే కడుతున్నారు. ఇక్కడ అమ్మవారికి కడితే అటువైపు స్వామివారికి కూడా కడుతున్నారు. ఇక నెక్స్ట్ వచ్చేసి అయితే జీలకర్ర బెల్లం ఇద్దరికి కూడా ఇరువురికి చూయించుకున్న తర్వాత ఇటువైపు కూర్చున్న పంతులైతే స్వామివారికి జీలకర్ర బెల్లం పెడుతున్నారు. అక్కడ కూడా ఇంకొక పంతులు కూర్చున్నారు, ఆయన అయితే అమ్మవారికి పెడుతున్నారండి. ఈ విధంగా జీలకర్ర బెల్లం కార్యక్రమం అయిపోయిన తర్వాత అమ్మవారికి పట్టు వస్త్రాలను అయితే సమర్పించుకున్నారండి. తర్వాతే అమ్మవారికి కన్యాదానం కూడా చేశారు. ఇక పంతులైతే ప్రవరణ చెప్తారని చెప్పారు. అంటే నాకు కూడా తెలియదు. అదే అండి మన దేవుడి యొక్క పొట్టు పూర్వత్రాలు గోత్రనామాలు చెప్తారనమాట. మీరందరూ కూడా వినండి, ఎంతో బాగా అనిపిస్తుంది. స్వామివారి యొక్క ముత్తాత గారి పేరు పరశివ శర్మణుడు. अतः चतुर्सागर पर्यन्तं गो ब्राह्मणेभ्य शुभं भवतु. सदाशिव शर्मणौ पौत्रायाः स्वामिवारि యొక్క తాతగారి పేరు సదాశివ శర్మణుడు. చతుస్సాగర पर्यन्तं गो ब्राह्मणेभ्य शुभं भवतु. చంద్రమౌళీశ్వర శర్మ పుత్రాయ స్వామివారి యొక్క తండ్రి గారి పేరు చంద్రమౌళీశ్వర శర్మణుడు. चतुस्सागर पर्यन्तं गो ब्राह्मणेभ्य शुभं भवतु. काशी विश्वेश्वर स्वामिने नमः. उमा महेश्वर स्वामिने नमः इति वराय. परावरणः चिदानंद पराकार पंचार्थे प्रवरान्वित परवासुदेव गोत्रोद्भवस्य अम्मवारि యొక్క పార్వతీదేవి యొక్క గోత్రనామము పరవాసుదేవ. పరవాసుదేవ గోత్రోద్భవాయ త్రికుట పర్వత మహారాజు వర్మని నత్రీం. స్వామివారి అమ్మవారి యొక్క ముత్తాత గారి పేరు త్రికుట పర్వత మహారాజు. చతుస్సాగర पर्यन्तं गो ब्राह्मणेभ्य शुभं भवतु. गंधमादान पर्वतो महाराज वर्मणि पौत्राय स्वामिवारि अम्मवारि యొక్క తాతగారి పేరు గంధమాదన పర్వత మహారాజు. చతుస్సాగర पर्यन्तं गो ब्राह्मणेभ्य शुभं भवतु. हेम तत्पर्वत महाराज वर्मणि पुत्रीं. అమ్మవారి యొక్క తండ్రి గారి పేరు హేమ తత్పర్వత మహారాజు పుత్రీం. చతుస్సాగర पर्यन्तं गो ब्राह्मणेभ्य शुभं भवतु. పార్వతీ నామ్ని. ఈ విధంగా ప్రవరణ వింటుంటే వాళ్ళ చరిత్ర గురించి తెలుసుకుంటుంటే ఎంతో అద్భుతంగా అనిపిస్తుంది కదండి. ఇక అసలు సిసలైన ఘట్టం అయితే స్టార్ట్ అవ్వబోతుందండి. అదే అండి మాంగళ్య ధారణం. ఇక అమ్మవారికి ఇప్పుడైతే పుస్తెలు కూడా అల్లి పెట్టేస్తున్నారు. ఆవిడకి ఇప్పుడు మంగళసూత్రం కూడా ధారణ చేసేస్తారు. చూడండి ఫస్ట్ అయితే ఆ మంగళసూత్రానికి హారతలు ఇచ్చేసి పూజ చేసిన తర్వాత అమ్మవారికి అయితే ఇప్పుడు మంగళ ధారణ చేస్తున్నారు.
ఇక తర్వాత అమ్మవారికి మెట్టెలను కూడా కడుతున్నారండి. ఇక్కడ స్వామివారికి చేయికి తగిలించిన తర్వాత మెట్టెలు తీసుకొని వెళ్ళి అక్కడ కూర్చున్న దంపతులు ఉన్నారు కదా, వాళ్ళే డైరెక్ట్గా అమ్మవారికి కట్టేస్తున్నారు. మనం చూసే పెళ్లిలో ఏ విధంగా చేస్తారో అట్లానే చేశారండి. నేనైతే ఇంత దగ్గర నుంచి కళ్యాణం చూడడం ఇదే ఫస్ట్ టైం. ఇప్పుడైతే ముత్యాల తలంబ్రాలను పోస్తున్నారండి. చూడండి ఎంత బాగుంది. తలంబ్రాల కార్యక్రమం అయిపోగానే అమ్మవారిని తీసుకొచ్చి స్వామివారి దగ్గర పక్కన కూర్చోబెడుతున్నారు. ఎందుకంటే ఇద్దరికి కూడా కలిపి ఓడిబియ్యం కార్యక్రమం ఉంటుంది కదండి, ఆ ఓడిబియ్యం సమర్పించుకోవడానికి చెప్పేసి ఈ విధంగా ఒకరి పక్కన ఒకరినైతే కూర్చోబెట్టేసి ఇప్పుడైతే ఒకరి తర్వాత ఒకరు ఓడిబియ్యాన్ని కూడా పోస్తున్నారండి. ఇక ఈ విధంగా చూస్తుంటే పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఎంతో చూడముచ్చటగా అనిపిస్తున్నారు. ఉమామహేశ్వరుడు పార్వతీదేవి. చూడండి అందరు ఆడపడుచులు వచ్చేసి వాళ్ళు ఎవరెవరైతే ఓడిబియ్యాలు తీసుకొచ్చారో వాళ్ళందరూ కూడా సమర్పిస్తున్నారు. నేను కూడా ఓడిబియ్యం పోసానండి, ఆ భాగ్యం నాకు కూడా కలిగింది. ఇక ఆ వీడియో మాత్రం తీయలేకపోయాను. ఆడపడుచులందరూ కలిసి ఈ విధంగా మంగళహారతులు ఇచ్చేశారు. వాళ్ళందరితో ముందుగా నడిచి నేనైతే స్వామివారికి అమ్మవారికి అక్షింతలు వేసేసి మొక్కుకున్నానండి. ఇక ఈ కళ్యాణం ప్రతి సంవత్సరం జరుగుతుంది, కానీ ఈ సంవత్సరమే నాకు తెలిసింది కాబట్టి ఇంద్రమ్మ శిల్ప వాళ్ళిద్దరితో కలిసి నేను ఇక్కడికి వచ్చేసాను. నేనైతే ఉపవాసం ఉండలేదండి, ఎందుకంటే మా బాబు ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు వదిలేయాల్సి వచ్చింది. సో నేనైతే ఇక్కడ భోజనం కూడా చేశాను. ఉపవాస దీక్షలో ఉన్న వారికి కాఫీలు బోన్విటాలు కూడా ఇచ్చేశారు. శివుడాజ్ఞ లేనిదే చీమైన కుట్టదని అంటారు కదండి, అదేవిధంగా ఆయన ఆజ్ఞతోటే నేను ఇక్కడికి వచ్చానని నేను అనుకుంటున్నాను. నాకైతే చాలా ఆనందంగా అనిపించింది ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు. వీళ్ళందరూ కూడా ఆర్కెస్ట్రా వాళ్ళు 3:30 వరకు ఉంటారంట, కానీ మేమైతే ఫోటో దిగేసి అక్కడ నుండి తిరిగి ఇంటికైతే వెళ్ళిపోతున్నామండి. ఎందుకంటే ఆల్మోస్ట్ 1:30 అయిపోయింది అప్పటికే. మా ఈ కళ్యాణం వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ఖచ్చితంగా మా ఛానల్ని చూస్తూ లైక్ చేస్తూ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్.